శ్రీమాత్రే నమః. పారిజాత పువ్వులు కింద పడినవి ఎందుకు తీసుకోవాలి? పారిజాత చెట్ల నుంచి కింద పడిన తర్వాతే పువ్వులు తీసుకోవాలి. వాటిని చెట్ల నుంచి అస్సలు కొయ్యకూడదు. ఎవరి దగ్గర తీసుకోకూడదు అని కూడా చెప్తారు. సాధారణంగా దేవుడికి పూజ చేసే పువ్వులు నేల రాలిన పువ్వులు తీసుకోం. చెట్టు నుంచి కోసుకొని వచ్చిన పువ్వులే దేవుడికి నివేదిస్తాం. ఈ పారిజాత పువ్వులు మాత్రం ఎప్పుడూ చెట్టు నుంచి కొయ్యరాదు. నేల రాలిన పువ్వులనే పూజకి వాడాలని చెప్తారు. మిగిలిన పువ్వులకు పారిజాత పువ్వులకు ఉన్న వ్యత్యాసం ఎందుకు అంటే, మిగిలిన పువ్వులన్నీ కూడా భూమి మీద పుట్టినవే, కానీ ఈ పారిజాత చెట్టును స్వర్గం నుంచి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. అయితే ఈ దేవతా వృక్షం నుంచి కింద పడినప్పుడే భూమికి సొంతం అవుతాయట. అప్పుడే వాటిని తీసుకోవాలి, కానీ చెట్టు నుంచి కోసుకోరాదు. అందుకే పారిజాత వృక్షం కింద ఎప్పుడు పేడకల్లాపు జల్లి ఉంచాలని, అప్పుడు నేల రాలిన పూలు తీసుకోవాలని పెద్దలు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, పారిజాత పువ్వులని ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే పువ్వులు ఇచ్చిన వారికే పూజా ఫలం వెళ్ళిపోతుందంట.